మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో యాకోబు రాసిన పత్రికలో యాకోబు ఒక విషయాన్ని చెప్తున్నాడు. మీకు ఒట్టిగా ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి ఏమీ దొరకవో, ఏదైనా వరం ఉందంటే చూడండి, మొదటి అధ్యాయం 16 నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి మీరు మోసపోకండి. ఎవరో ఇస్తారంటే మీరు మోసపోవద్దు. ఎవరో మీకు కలుగు చేస్తారో, ఎవరో మిమ్మల్ని ఆశీర్వదిస్తారో, ఎవరో మీకు దీవెన కలుగు చేస్తారో, ఎవరో మీకు ఘనత కలుగు చేస్తారని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మోసపోకండి. శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును, అయ్యా శ్రేష్టమైన ప్రతి ఇవి ఎక్కడ ఉందంట? శ్రేష్టమైన ప్రతి ఇవి, శ్రేష్టమైనది. ఇప్పుడు దాకా మనం అదే మాట్లాడుకున్నాం, ఘనత కలగాలని. మన దగ్గర ఎప్పుడు ఘనత కలుగుతుంది? శ్రేష్టమైనది ఉన్నప్పుడే కదా శారమా, కదా? శ్రేష్టమైన ప్రతి ఇవి, తర్వాత సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై. దివ్య ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరెత్తారు? చాలం రాజా, చాలామని ఎత్తాడా? ఎవరెత్తారు? ఏమా ఇవన్నీ ఎక్కడున్నాయి? మరి నువ్వు ఇచ్చేదేంటి? నేను ఇచ్చేదేంటి? ఎవరో ఇచ్చేదేంటి? ఎవరో ఇచ్చేదేంటండి? ఎక్కడి నుంచి వస్తాయి? జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుంచి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుంచి మాత్రమే, నేను కలుపుతున్నాను ఈ మాట, మాత్రమే వచ్చును. ఎవరి దగ్గర నుంచి వచ్చును? ఇప్పుడు మీకు ఏదైనా కావాలనుకోండి, ఎవరి దగ్గర నుంచి వస్తాయి? నాకు డబ్బులు కావాలండి, ఎక్కడి నుంచి వస్తాయి? నాకు ప్రసంగాలు కావాలండి, జ్ఞానం కావాలండి, అభిషేకం కావాలండి, స్వస్థత వరం కావాలండి. నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయేవాళ్ళు కూడా లేచిపోవాలండి. చెప్పండి మరి మీకు కదండి. ఇప్పుడు ఇంకొక చోట లేదు కదా ఈ మాటకు అర్థం, ఇంకో చోట ఎక్కడ కాదు కదా. జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుంచే వచ్చును, ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన దగ్గర నుంచే మీకు దొరుకుతాయి. ఇప్పుడు నేను ఆయన దగ్గర నుంచి తీసుకుంటున్నాను, ఇప్పుడు మీరు కూడా ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి. అందుచేత ఇదేదో ప్రత్యేకమైన, మనం ఒక దగ్గర ఒకళ్ళకి మాత్రం ఉంటుంది, ఒకళ్ళ మాత్రమే దొరుకుతుంది అని మనం అనుకోవాల్సిన పని లేదు. ప్రభు పట్టుకుని ఆ వ్యక్తిని బయట తీసుకొచ్చేస్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఇవి, భలే ఉంటుంది అన్నమాట. శ్రేష్టమైన ప్రతి ఇవి, శ్రేష్టమైన ప్రతి ఇవి. ఈవులు ఉన్నాయి, ఏమున్నాయి? శ్రేష్టమైనవి. ఎలాంటివి? మనం ఆ శ్రేష్టమైనవి పొందాలి. చెత్త ఎందుకండి? పనికిరాని ఎందుకండి?
శ్రేష్టమైనవి కొన్నే చాలు. శ్రేష్టమైన ప్రతి ఇవి మనకి దేవుడిని దగ్గర దొరుకుతుంది. చెప్పారమ్మా? శ్రేష్టమైన ప్రతిదీ విచారణ్య, శ్రేష్టమైన ప్రతి ఇవి శ్రేష్టమైనవి దేవుడి దగ్గర నుంచి దొరుకుతాయి. పనికిరానివి మనుషుల దగ్గర నుంచి దొరుకుతాయి. మనకు దేవుడు ఎన్ని ఇచ్చాడు అనుకోండి, అదేమిస్తాడంట? శ్రేష్టమైనది ఎత్తాడంట. నయమాను అన్న వ్యక్తికి ఆరోగ్యం ఇచ్చారంట దేవుడు. ఎలాంటి ఆరోగ్యం చెప్పండి? అసలు నీ దేహం అంట పసిపిల్లవాని దేహం వలే ఉంటుందంట. ఎలా ఉంటుందంట? పసిపిల్లవాని దేహం వలే. మనదేమో గరికైపోతుంది రోజు రోజుకి. అట్లేదండి, గరికైపోతుంది మన ముఖాన్ని. నాకు ఒకసారి అనిపిస్తుంది గరుకురాయి పెట్టి ముఖాన్ని కొట్టించేద్దామని పెడతాడు. గరికైపోతుంది. ఆయన దేహం ఏమైపోయిందంట? పసిపిల్లవాని. మీ ముఖాలన్నీ అలా ప్రకాశంతో ఉంటాయి. ముసలిలో అయిపోతాం అనుకుంటారా మనం? అసలు ఏమో కంగారు పట్టు, కంగారు పట్టాడు. మనకి దేవుడు కృప ఇచ్చాడు. మనకు దేవుడు ఈవుల్ని ఇస్తాడు. మనకు దేవుడు ఈవుల్ని ఇస్తాడు. ఆ ఈవి ఎలా ఉంటుందంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైన ఈవి. తర్వాత సంపూర్ణమైన వరం. సంపూర్ణమైన ప్రతి వరం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వస్తుందండి. ఇప్పుడు అక్కడి నుంచి మనకు దొరకాలంటే మనం తాడేపల్లిగూడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎలా దొరుకుతుందండి? భీమవరం రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఎలా దొరుకుతుందండి? ద్వారకా వైన్స్ దగ్గర కూర్చుంటే ఎక్కడ దొరుకుతుందండి? మరి ఎక్కడ కూర్చోవాలండి? మరియ కూర్చున్నట్టుగా దేవుడి పాదాల దగ్గర కూర్చోవాలి. అవి దేవుడి దగ్గర నుంచే వచ్చును అని రాయబడింది కదా. అవి దేవుని దగ్గర నుంచే నీకు దొరుకుతాయి. నీకేదైనా ఈవి కావాలంటే, నీకేదైనా వరం కావాలంటే అది దేవుడి దగ్గర నీకు దొరికినప్పుడు ఆ వరం కోసం నువ్వు, ఆ ఈవి కోసం నువ్వు దేవుడి దగ్గరే కూర్చుని వెయిట్ చేయాలి. దేవుడి దగ్గర కూర్చునే వెయిట్ చేయాలి. దేవుడు ఇస్తాడని ఎదురు చూడాలి. నేను అనుకుంటాను, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను కదా, ఇన్ని సంవత్సరాలు ఎలాగా వీలైంది ప్రభువా అనుకున్నాను. నేను అంటే కష్టపడ్డానంటే వేరే రకంగా చెప్పట్లేదు. నేను నా సమస్యలు, నా అప్పులు, నా బాధలను బట్టి నేను ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు చాలా నలిగిపోయాను. 10 ఏళ్ళు చాలా నలిగిపోయానంటే చాలా చెప్పలేను, అంత నలిగిపోయాను నేను. అది స్వయంగా నేనేదో చేసి జరిగిపోయింది కాదు. మొత్తాన్ని దాంట్లోంచి నేను నలిగిపోతున్నాను, బయటికి రాలేకపోతున్నాను. అందులోంచి నేను పూర్తిగా బయటికి రావడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది. ఈ 10 ఏళ్లలో నేను దేవుడి పాదాల దగ్గరే ఉన్నాను. అందుచేత నాకేమైందంటే ఈ 10 సంవత్సరాల్లో ఎంత కృప అయితే వస్తుందో, నన్ను విడుదల చేసిన రోజున ఆ కృప 10 సంవత్సరాల కృప నాకు ఇచ్చేసాడు దేవుడు. అర్థమైంది మీకు? అర్థం అవ్వలేదా? మళ్ళీ చెప్పనా? ఈ 10 ఏళ్ళు నేను ఎంత ప్రయాస అయితే పడ్డానో, నేను దొరక్క బాధపడ్డానో, ఆ తర్వాత ఈ 10 ఏళ్ళు కూడా దేవుడి దగ్గరే వెయిట్ చేశాను. ప్రభా నువ్వు చేస్తే కూర్చుంటాను ప్రభా నీ సన్నిధిలో. ఇంక నేనేమి చేయలేను. నాకేం తెలుసు? ఉపవాస ప్రార్థన చేయడం తెలుసు. నాకేం తెలుసు? నీ సన్నిధిలో కూర్చుని తెల్లవారుజామున ఆడడం తెలుసు. నాకేం తెలుసు? రాత్రి అంతా నీ పాదాలు పట్టుకోవడం. నాకేం చేతను? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని అడుగుతాను? ఏదైనా. సంవత్సరం గడిచిపోయింది. 2వ సంవత్సరం వచ్చింది. అందరూ దీపాలు వెలిగించుకొని పాటలు పాడుకునేవారు, కానీ నా మనసులో మాత్రం వేదన. ఏంటి ప్రభు నన్ను బయట తీవా? 3వ సంవత్సరం అయిపోయింది. అందరూ క్యాండిల్ వెలిగించుకొని వాగ్దానం చదువుకొని పాటలు పాడుకునేవారు. నేను మాత్రం ప్రభు నా జీవితంలో ఏం చేయవా? 4వ సంవత్సరం క్యాండిల్ వెలిగించుకొని అందరూ పాట పాడుకునేవారు. సంవత్సరాలు గడిచిపోయి క్యాండిల్ అయిపోతూ ఉండి, కానీ నా జీవితంలో మాత్రం మేలు రాలా. ఒక్కో సంవత్సరంలో నాకేమొచ్చింది సార్? నేను ఎక్కువ బాధ కలిగితే ఎక్కువ ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు నాతో ప్రభు మాట్లాడేవాడు. ఏం మాట్లాడేవాడు? నేను ఒకటి అడుగుతుంటే ఆయన ఇంకోటి మాట్లాడుతుండేవాడు.
అయ్యే మీకు ఇప్పుడు నేను చెప్తున్న మాటలు. ఆ టైంలో నేను నలిగిన నలుగుడే మీకు చెప్తూ ఉంటాను. ఆ టైంలో ప్రభు ఇచ్చిన సందేశాలే మీకు ఆ సందేశాలు ఇప్పటికీ చెప్తూ ఉంటాను. ఈ 10 సంవత్సరాల్లో ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవడం, గోజాడడం, తల బాదుకోవడం, కన్నీళ్లు కార్చడం, గుండెలు బాదుకోవడం, ఏడవడం 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 బాగా ఎక్కువ ఏడ్చామనుకోండి, మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? మన దగ్గర కూర్చుంటారు. బాగా ఎప్పుడైతే ఎక్కువ ఏడుస్తామో, ఎక్కువ ప్రార్థన చేస్తామో, అప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? నీ పెద్ద కొడుకు శామ్యుల్ గారు భయంకరంగా ఏడుస్తున్నాడు, ఏం చేస్తావు? అండ్ ఆడి దగ్గరే ఉంటావు. అమ్మా నాకు భయం వేస్తుందమ్మా, అమ్మా నాకు భయం వేస్తున్నాను అనే కొలది ఏం చేస్తా ఉంటావు చెప్పు? వాడి దగ్గరే ఉంటావు, వాడి దగ్గరికి తీసుకుంటావా? ఏమండి, దగ్గరికి ఇంకా తీసేసుకుంటాం. రే డాడీ ఇక్కడే ఉన్నారా, డాడీ ఇక్కడే ఉన్నారు, దగ్గర ఉండు, ఏం కాదు. అమ్మ నాకు చాలా భయం వేస్తుందమ్మా, ఇంకా దగ్గర తీసుకుంటూ ఉంటాడు, ఇంకా దగ్గర తీసుకుంటూ ఉంటాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా భయం వేస్తుంది ప్రభువా, కంగారు వచ్చేస్తుంది ప్రభువా, నాయన ఇది నువ్వు తట్టుకోవాల్సి ఉందరా, భయం వేస్తుంది ప్రభువా, నాయన ఇది తట్టుకోవాలి నాయన, జయించాలి నాయన, జయించకపోతే నువ్వు సేవ చేయడానికి పనికిరావు నాయన అని ఇంకా గుండెలకు దగ్గర పెట్టుకుంటున్నాడు. ప్రభా ఇంకా భయం వేస్తుంది ప్రభా, భయం వేస్తుంది ప్రభా, అయ్యా సేవ దాకా నేను ఉంటానో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ప్రభా. భయపడిన ప్రతిసారి గట్టిగా పట్టుకుంటున్నాడు, మళ్ళా భయం వేస్తుంది, గట్టిగా పట్టుకుంటున్నాడు. 10 ఏళ్ళు అలా గడిచిపోయినాయి, 10 ఏళ్ళు అలా గడిచిపోయినాయి. ఆయన చేయుడు నాతోనే చేయింతాడు. మీకు ఈ విషయం అర్థం కావాలి. పరీక్ష ఆయన రాయడు, నీతోనే రాయింతాడు. పరీక్ష ఎప్పుడు దేవుడు రాయడు, పరీక్ష నీతోనే రాయింతాడు. ఆయన నీకు కోచింగ్ ఇస్తాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? పరీక్ష ఎప్పుడు దేవుడు రాయడు, నీతోనే రాయింతాడు. కానీ ఆ పరీక్ష రాయడానికి కావలసిన అన్ని విషయాలు కూడా నీకు ఆయన ఇస్తాడు, చెప్తాడు, ఇలా రాయాలి ఇలా రాయాలి ఇలా రాయాలి. 10 ఏళ్ళు నా పరీక్ష పూర్తయిపోయిందని దేవుడు సంతకం పెట్టాడు. నాయన నీకు పరీక్ష రాసి అన్నాడు. రాసాం, పరీక్ష పాస్ అయ్యాం. ఏంటి తెలుసండి, ఒక్క చెడు కొంప కూడా వెళ్ళదు. నేను ఈ బాధల్లో ఏ బ్రాందీ కొట్టులోకి వెళ్ళలేదు, ఏ బ్రాందీ కొట్టుడితోనే కూర్చోలేదు. ఈ 10 సంవత్సరాల్లో అరుగుల మీద కూర్చుని బాతాకాణి కూడా చేయలేదు. ఈ 10 సంవత్సరాల్లో లోక సంబంధమైన స్నేహితులు ఆలోచన తీసుకుని ఇలాంటి పని చేస్తే మనం బయటకు వస్తాం కదా, ఇలాంటి పని చేస్తే బయటకు వస్తామని ఆలోచన చేయలే. ఒకటే ఎడదండి సార్, నినుగాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు, నినుగాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు, నీ కృపలో నీ దయలో నీ మహిమా సన్నిధిలో నన్ను నిలుపుమో యేసు. నినుగాక మరిదేనిని నీ ప్రేమింపనీయకు, నినుగాక మరిదేనిని నా తలపులకు అందనిది నీ సిలువ ప్రేమా, నీ అరచేతిలో నా జీవితం వివరింపతరమా నీ కార్యముల్, నీవైయుండగా నా యేసయ్యా
నినుగాక మరి దేనిని, నినుగాక మరి దేనిని, అలా దేవుడి దగ్గర కూర్చోడు అంతే. ఈ పాట ఇంకేం ప్రేమించినావు, నీ దగ్గరే ఉండాలి ప్రభా, నీ దగ్గరే ఉండాలి, నీ దగ్గరే ఉండాలి, నీ దగ్గరే ఉండాలి. పక్కెళ్తే సాతాను నన్ను తీసుకెళ్ళిపోతాడేమో ప్రభు ఈ కష్టాల్లో, పక్కకెళ్తే నేను తొలగిపోతానేమో ప్రభు ఈ కష్టాల్లో, పక్కకెళ్తే జారిపోతానేమో ప్రభు ఈ కష్టాల్లో, పక్కకెళ్తే ఏమైపోతానో ప్రభా, గట్టిగా పట్టుకో ప్రభా, భయమేస్తుంది ప్రభా, గట్టిగా పట్టుకుంటే ఇంకా గట్టిగా పట్టుకున్నట్టుగా, ఇంకా గట్టిగా అత్తుకున్నట్టుగా. నేను నన్ను కదా భయపడకో ప్రభా, ఇంకా ఎంతకాలం ఉంది ప్రభా, ఏం కంగారు పడకలేదు దగ్గరలోనే అంటూ ఉండేవాడు. ఇంకా సంవత్సరం అయిపోయింది ప్రభా, ఇంకెంతకాలం ప్రభా, భరించలేకపోతాను, ఇంకొంచెం కాలం భరించు, ఇంకొంచెం కాలం భరించు, కొంచెం కాలం భరించు, కొంచెం. చివరి దేవుడు పరీక్ష రాశాడు. దేవుడు అలా ఒక్కసారిగా నెమ్మది పొందాం, విడుదల పొందాం. విడుదల పొందితే అసలు నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళలేదు, నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్ళా. బైబిల్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది, ఇన్ని తప్పులు చెప్పేస్తున్నారు ఏంటి, ఇన్ని తప్పులు చెప్పేస్తున్నారేంటి. బైబిల్ ట్రైనింగ్ కంటే ఈ 10 సంవత్సరాల్లో ఎక్కువ ట్రైనింగ్ ఆయన కౌగిట్లో ఉంది నాకు. ఇదేంటి ఇంత గొప్ప దైవజనుడి దగ్గర కూడా ఉండి అభిషేకం పొందలేకపోయాడేంటా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ దైవజనుడు కంటే గొప్ప అభిషేకం ఇచ్చే దేవుని కౌగిలిలో నేను 10 సంవత్సరాలు ఉన్నానని నాకు తర్వాత అర్థమైంది. ఓపికగా ఎదురు చూడడం. యోసేపుకు తెలిసిన విద్య అది మహోన్నతుని విద్య అంటారు దాన్ని. ఏ విద్య? యోసేపుకు తెలిసిన విద్య, యోసేపుకు మాత్రమే తెలిసిన విద్య అది. ఓపికగా కనిపెట్టాడు. ఓపిక 5 ఏళ్ళు అయిపోయిందా, భయపడకో. 10 ఏళ్ళు అయిపోయిందా, భయపడకో. భయపడేటట్టు ఉంటాయి, గట్టిగా పట్టుకో ఆయన్ని. నేను ఎలా ఫీల్ అయ్యి ఉండదు అంటే తలగడ్డ ఇలా గట్టిగా పట్టుకుని, మీరు నమ్మినా అంటే ఇలా బాధగా ఉంటుంది చెప్తే మీకు కొంచెం అలా అనిపిస్తే ఇలా గట్టిగా పట్టుకుని యేసు ప్రభువుని పట్టుకున్నట్టుగా ఫీల్ అయిపోయి, ప్రభు చాలా బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, దీంట్లోంచి నువ్వు బయట తీసుకురా అన్ని అంటుంటే ఆయన పట్టుకున్నట్టు ఫీల్ అయ్యేవాడిని. నాకు గుర్తొస్తుంటే నాకు అదో రకంగా అనిపించేది. చాలా అంటే చిన్నోళ్ళం కదా, అంటే మేము పెద్ద వయసు కలిగినోడు కాదు. నేను 18 ఏళ్ళు అప్పుడు, నాకు 19 ఏళ్ళు. అంత మెచ్యూరిటీ లేదేమో, చాలా నలిగిపోతూ ఉండేవాడిని, చాలా బాధపడతా ఉండేవాడిని, చాలా ఇబ్బంది పడతా ఉండేవాడిని. కానీ దేవుడు అనిపిస్తూ ఉంటాడు ఆ 10 ఏళ్ళు అంటే 30వ సంవత్సరం దాకా, నేను 30వ సంవత్సరం దాకా ఏదో ఒక స్ట్రగుల్ అనుభవించానే వచ్చాను. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా చేతుల్లో ఉండడానికి ఇష్టపడితే అప్పుడు నేను నీ గురించి చెప్తాను. వీడు 10 ఏళ్ళు నా చేతుల్లోనే ఉన్నాడో, నేను పెట్టినవన్నీ అనుభవించాడో, నేను ఏమేమైతే వీడి శరీరం మీద నేను టెస్ట్ చేసి చూసానో వాటన్నిటికీ రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు వీడు పనికొస్తాడు అని బయటకు వదిలేస్తాడు మనల్ని. ఏమవుతుంది? పని చేస్తుందా? ఏదైనా నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదు. దానికంటే ఎక్కువ ఇచ్చేసాను ఇక్కడ ఈ కౌగిట్లో, దానికంటే ఎక్కువ గుచ్చేసాను నేను. ఆడు నిన్నేమన్నా గుచ్చితే ఇప్పుడేం పెద్ద ఫీల్ అవ్వవు నువ్వు. ఆడికంటే ఎక్కువ నేను ముందు గుచ్చేసాను. నేను నీకు నేర్పాను. నేను ఆయన చేతుల్లో ఉండాలట. ఎక్కడ ఉండాలట? ఆయన చేతుల్లో ఉండాలట. నాకు అదే ఇష్టం. ఆయన చేతుల్లో ఉండడం అంటేనే ఇష్టం. ఆయన చేతుల్లో మనకి సంపూర్ణమైన రూపం ఏర్పడతా ఉంది. మరి కొండ అడగనప్పుడు మీరెందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఏం చేయాలి? మౌనంగా ఎదురు చూడాలి, తొందరపడకండి. చిన్న చిన్న సమస్యలకి తొందరగా దానికి పరిష్కారం ఎతకండి. మీకు అప్పులా ఉండవండి, కుటుంబ సమస్యలా ఉండవండి, మరోట ఏదైనా వెంటనే పరిష్కారం వెతకండి. దానికోసం అడ్డదారులు తొక్కకండి, దాని కొరకు అబద్ధాలు ఆడకండి, దాని కొరకు ఎదుటోడిని నాశనం చేయకండి, దానికోసం మోసం చేయకండి, మీకు ఎప్పుడో కలగబోయే దానికోసం ఇంకో కుటుంబాన్ని తగలెట్టకండి.
ఎదురు చూడండి, అంతే, వెయిట్ చేయి. ఏ వాక్యాన్ని బట్టి మీరు అంత ఎదురు చూడాలండి? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడనే తండ్రి యొద్ద నుంచి వచ్చును. నా పరలోకపు తండ్రి అంత గొప్పోడు. నా పరలోకపు తండ్రి ఎంత గొప్పోడంటే నన్ను తన కౌగిట్లోనే దాచుకొని అలా కాపాడుకుంటూ ఆయన నాకు ఇవ్వవలసిన ఈవులన్నీ ఇవ్వడానికి కోసం ఆ పరీక్షలో ఆయన నన్ను నెగ్గించి, ఈ సమస్యను దాటించి, ఈ కలవరాల కన్నీళ్ల మయమైన జీవితంలోంచి బయటకు తీసుకొచ్చి, నా బిడ్డ నన్ను నీలా చేసుకుంటాను రా, నన్ను నీలో చూసుకుంటాను, నన్ను నీలో చూసుకుంటాను, నిన్ను నా వలే మారుస్తాను. నేను ఎలా నిలబడ్డానో నువ్వు కూడా అలాగే నిలబడతావు. నేను ఎలా ధైర్యంగా భూమి మీద ఉన్నానో నువ్వు కూడా అలాగే భూమి మీద ఉంటావు. నేను ఎలాగ అద్భుతాలు భూమి మీద చేశానో నువ్వు కూడా అలాగే అద్భుతాలు భూమి మీద చేస్తావు. నేను ఎలాగైతే మాట అంటే అది ఆగిపోయిందో నువ్వు కూడా మాట అంటే అలా ఆగిపోతే నిన్ను నావలే చేస్తాను. కుమ్మరివాడు కొండని ఎలా చేసుకుంటాడో అలాగే నిన్ను నాలాగా చేసుకుంటాను. నాలా నీకు రూపం ఇస్తాను, నాలాంటి మాట తీరి ఇస్తాను, నాలాంటి ప్రవర్తన ఇస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనిపించాలి తెలుసండి? ఇక అది ఏమనిపించాలి తెలుసండి? ఇలాంటి కొడుకు నాకు కూడా పుడితే బాగుండు అనిపించాలి. ఇలాంటి కూతురు నాకు కూడా పుడితే బాగుండు అనిపించేంత ఫీలింగ్ కలగాలి. హల్లెలూయా. రోజు ఒక చోట నేను క్రిస్మస్ మెసేజ్ చేశాను. ఆవిడ ఒక ఆమె నన్ను నడుచుకుంటే దగ్గరికి వచ్చింది. నడుచుకుంటే దగ్గరికి వచ్చి దగ్గరికి తీసుకుని ఆవిడ అంటదే, ఇంకొక 5 ఏళ్ళు ముందు పుట్టుంటే, ఇంకొక 5 ఏళ్ళు చిన్నోడు అయ్యి ఉంటే కనుక నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడిని అంటుంది. నేను అన్నాను, చంపేస్తారమ్మా. అలా అంటే నేను ఊరికే అంటలేదు, నేను గొప్ప కోసం అంటలేదు. మనల్ని గురించి అలా ఫీల్ అవ్వాలి. దేన్ని బట్టి డబ్బులా అడుక్కునే పరిస్థితి మనది అప్పుడు ఏం లేవండి. కానీ ఏంటి, దేన్ని బట్టి ఇష్టపడుతున్నారో? నేను ఒక్క మనిషిని చెప్తాను, నిన్ను డబ్బులను బట్టి ఇష్టపడ్డారంటే అది నిజమైన ఇష్టం కాదు. నీ దగ్గర కలర్ ఉందని ఇష్టపడ్డారంటే అది నిజమైన ఇష్టం కాదు. నీ దగ్గర దేవుడు ఉన్నాడని ఇష్టపడితే అది నిజమైన ఇష్టం. చెప్పండి, నీ దగ్గర దేవుడు ఉన్నాడని అవతల వాళ్ళకి అనిపించేయాలి. యోసేపు అంటే నాకెందుకు ఇష్టం, నీకెందుకు ఇష్టం? దానియేలు అంటే నీకెందుకు ఇష్టం, నాకెందుకు ఇష్టం? మోషే అంటే నీకెందుకు ఇష్టం, నాకెందుకు ఇష్టం? నిన్ను కూడా ఎవరైనా ఇష్టపడితే ఎలా ఇష్టపడాలి? నిజమైన గ్లామర్ అంటారు దాన్ని. అదే నిజమైన తేజస్సు, అదే నిజమైన మహిమ. నిన్ను నాలా చేసుకుంటాను. ఏమన్నారు దేవుడు? నిన్ను నాలా చేసుకుంటాను, నిన్ను నాలా చేసుకుంటాను. నన్ను చూసి ఎలాగైతే ఇష్టపడతారో నిన్ను చూసి కూడా అందరూ అలా ఇష్టపడతారు. నన్ను చూసి ఎలా ప్రేమిస్తారో నిన్ను చూసి కూడా అలాగే ప్రేమిస్తారు. నాకు ఇస్తాకి ప్రజలు ఎంత ముందుకు వచ్చేస్తారో నీకు పెట్టడానికి కూడా అంతే ముందుకు వస్తారో. నన్ను ఎలాగైతే ఇష్టపడి ప్రేమించి ఆదరిస్తారో అలాగే నీ దగ్గర కూడా వచ్చి వాళ్ళు తండ్రికి చేసినట్టుగా తన కుమారుడైన యేసుక్రీస్తుకు చేసినట్టుగా నీకు చేస్తారు. ఎందుకు తెలుసా? నువ్వు నా దగ్గర అలాగే ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ అంటారు అది. దేవుని పాదాల దగ్గర కనిపెట్టే సమయం. ఓకుండా నువ్వు నా చేతుల్లో ఉన్నావు. ఇశ్రాయేలులారా మీరు నా చేతుల్లో ఉన్నారంటాడు. నాకు కోపం వస్తే మిమ్మల్ని బాగా కొట్టేస్తాను నేను అంటాడు. కోపం వస్తే ఏం చేస్తాడండి? కుమ్మరాడికి ఇష్టం లేదండి. ఆ కొండలో అది ఓటి కొండ అయిపోయిందండి. సెకండ్ మెసేజ్, ఓటి కొండ అయిపోయిందండి. కొండ అయిపోయింది, వర్క్ అయిపోయింది, కొండ తయారైపోయింది, కాలిపోయింది, వర్క్లోకి వెళ్ళిపోయింది, మొత్తం బయటకు వచ్చేసింది. కానీ అది ఓటి కొండ అయిపోయిందండి. ఏం చెప్తారు కుమ్మరాయన? ఏమంటే నీళ్లు పోసాడో ఏదో రిపేర్ చేసాడో కారిపోతుంది, ఏదో కొండ దైతురకుండా పడతాడు, పగలగొట్టేస్తాడు. కుమ్మరుడిని అడుగుతుంది కొండ. ఓటి కొండ అయిపోయిందంట. ఓటి కొండ అయిపోయిందని బైబిల్లో ఎక్కడన్నారు? ఎవరన్నారు? దావీదు ఎప్పుడు పాపం చేశారో అప్పుడు దావీదు అంటారో, నేను ఓటి కొండ వాడిని అయిపోయిన ప్రభా, బేటకు వచ్చేసింది ప్రభా, చిన్న బేట ఉంది, నాలో ఉన్న పరిశుద్ధాత్మ కారిపోయింది అంటాడు. అంటే ఓటి కొండ ఎందుకు అయిపోతాం మనం? పాపం చేసినప్పుడు మనం ఓటి కొండలాగా తయారవుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పాపం చేయకూడదు. ఏమండి చెప్పాలి? వద్దండి, ఎట్టి పరిస్థితులు చేయొద్దండి. డిసైడ్ అయిపోయింది ప్రభా. ఏమండి?
కొంతమంది భయపడుతున్నారు, అయ్యో చావు అంటే లాభం అంటున్నారు ఏంటని. బ్రతికెద నీ కోసమే, చావైనా లాభమే. బ్రతికెద నీ కోసమే, చావైనా లాభమే. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు.